వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. 500 ఇళ్ళు వైరా టౌన్ లో కడుతున్నాం మనం. ఇప్పుడు 500 ఇళ్ళు వైరా టౌన్ లో ఇంకా 3 నెలల తర్వాత స్లాబులు పడిపోతాయి. పెద్ద బస్సులాగా తయారైపోతుంది. మీకు చాలా పెద్ద బస్సులా కనపడుతుంది. మనకి ఇప్పుడే కనపడుతుంది. ఇంకా 3 నెలల తర్వాత ఆ ఇళ్ళన్నీ కనపడతాయి. వైరా చాలా పట్టణంలాగా అయిపోతుంది. నేనేమన్నా చెప్తున్నా అంటే, మీరు ఏదైతే ఇప్పుడు కళని కాపాడటంలో, స్పోర్ట్స్ అథారిటీ కాపాడటంలో, వైరాగ్ అందరాటంలో, ఈ సంస్కృతిని కాపాడటంలో మీరు ఏదైతే అనుకుంటున్నారో వీటన్నిటికీ మీతో పాటు ఉండి పెద్దలు, ఈ ప్రాంతవాసి, ఇక్కడ అన్ని గల్లీలు, అన్ని రోడ్లు, అన్ని మెలికలు, ఈ వాతావరణం బాగా తెలిసిన నాయకులు పెద్దలు భట్టి విక్రమార్క గారు, ఆయన కూడా ఇక్కడ నేనున్న ప్రాంతం ఇది నా సొంతూరు, దీన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి పలుమార్లు చెప్తున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి దేవుని దేవల్ల మీ అందరూ ఆశించుకొని ఇవన్నీ కూడా ఒకటి వస్తాయి. నాకు తెలిసి అన్ని తీసుకొద్దాం. కాకపోతే పని చేసే దాంట్లో ఐక్యత ఉంటే పని చేసేటప్పుడు ముందుకు పోతాడు. మీరందరూ కలిసి ఉండి మీరంతా పని చేయించుకుంటే అంత పని ముందుకు పోవడానికి నేను సిద్ధమని తెలియజేస్తూ, పార్టీలకు అతీతంగా కళారంగాన్ని ప్రోత్సహించడంలో మీ అందరితో పాటు సాయశక్తుల ప్రభుత్వం పక్షాన వ్యక్తిగతంగా ఇంకో రకంగా మీకు మనకున్న శక్తి అంతా ఉపయోగిస్తున్నాం. ఈ రాష్ట్రంలో రైతు రుణమాఫీ కార్యక్రమం ఎక్కడో జరగాలి. ఎక్కడో వేరే నియోజకవర్గాల్లో ఎక్కడో జరగాల్సిన రుణమాఫీ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ మొత్తం తీసుకొచ్చిన వైరా ప్రాంతాన్ని మన ముఖ్యమంత్రి కూడా పట్టుకొచ్చినాం. అట్లా మన శక్తి వరకు ఈ ప్రాంతాన్ని గోదావరి నీళ్లు మాటలు కాదు, వైరా ప్రాజెక్టు తీసుకొచ్చే కార్యక్రమం తీసుకొచ్చినాం కూడా. వైరా ప్రాజెక్టుకి గోదావరి నీళ్ళు తీసుకొచ్చినాం. 2 పంటలకు ఎక్కడ కూడా ఢోకా లేకుండా చేసినాం. కాబట్టి మీరందరూ ఎమ్మెల్యే చేసి నాకు అదే అర్థం. కాబట్టి నా రుణాలు తీర్చుకుంటా, నా చాకరీ చేస్తున్నా. కాబట్టి మీ పక్షాన మీరు ఏది కోరుకుంటుంది, మీరు ఆడిపోదాం అంటాడికి, ఈ ప్రాంతానికి ఏం కావాలంటే నేను ఎక్కడా కూడా నాకు ఏం పట్టలేదు. నాకు 24 గంటలు 20 గంటలు మీతోనే ఉంటా. నాకు వ్యాపారం లేవు, కాంట్రాక్ట్ లేవు, రియల్ ఎస్టేట్ లేవు, నాకు వేరే కార్యక్రమం లేదు. కాబట్టి మీ అందరితో మనస్ఫూర్తిగా ఉండటానికి నాకు ఎక్కడ అర్థం లేదు. మీ ఏదైతే కార్యక్రమం అనుకుంటున్నారో చాలా పక్కనే బిల్డింగ్ ఉంది, క్యాంప్ ఆఫీస్ పక్కన మంచి బిల్డింగ్ ఉంటుంది. దాని కార్యక్రమం దాన్ని ఉపయోగించుకున్నాం. దేనికి ఏది ఉపయోగపడుతుందో చెప్తే నువ్వు ఇది చేస్తే బాగుంటుందంటే మీతో ఎక్కడికి రావడానికి ఏం చేయడానికి సిద్ధమని తెలియజేసుకుంటూ, ఈ సమావేశంగా మీరు ఏ కోరుకొని పెట్టుకున్నారో, మీరు ఏ ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టారో, ఏది కావాలని ప్రభుత్వం పక్షాన్ని అడుగుతున్నారో అవన్నీ దక్కించే దాంట్లో ముందుంటా అని చెప్పి తెచ్చిస్తా అని చెప్పి తెలియజేస్తూ, ఇప్పుడు ఎందుకంటే ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నాం అందరం కూడా. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి గారు, అటు ముఖ్యమంత్రి గారు ఏది కావాలంటే అది ఇస్తారు. ఈ ప్రాంతానికి ఇబ్బంది ఏం లేదు. ఆ ప్రాంతానికి దుర్గారావుడు ఇంకేమైనా 50 మంది కావాలంటే మా రాజేంద్రుడు పనిచేయడానికి మా నర్సిరెడ్డి గారు అందరం కూడా కార్పొరేషన్ చైర్మన్ సాగర్లోకి వచ్చే డబ్బులు ఉన్నాయి. ఇక్కడ చైర్మన్ పెడితే ఇక్కడ సిద్ధంగా ఉన్నాడు. అందరం పనిచేసుకోవడం ఇక్కడ కాబట్టి కష్టాలు, నష్టాలు, అవమానాలు, ఇబ్బందులు అన్నీ తెలుసుకున్నాం. ఇక్కడ ఎవరో తప్పించుకొని పోయడం కావు, మాయమాటలు చెప్పుకోవడం కావు. కాబట్టి ఈ ప్రాంత అభివృద్ధి కోసం అందరూ కలిసిమెలిసి కష్టపడాలని తెలియజేస్తూ, మీరందరూ ఐక్యంగా ఉండాలని కోరుకుంటూ, మీరు ఏం చెప్తే చేయడానికి సిద్ధంగా ఉంటా అని చెప్పి తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు చేసుకుంటా. జై హింద్, జై తెలంగాణ. ఇక్కడ ఈ స్కూల్ యొక్క విద్యార్థి సత్యనారాయణ వాళ్ళిద్దరు క్లాస్మేట్స్, సత్యనారాయణ ఇద్దరు క్లాస్మేట్స్. ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతానికి ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే, ఎక్కడెక్కడి నుంచో మనం అందరం కూడా కలిసి ఉన్నా ఎందుకో అనుకోకుండా వైరాగ్య దానంతరాది డెవలప్ అవుతుంది, కానీ మనం ఎవరు చేసిందే లేదు. కానీ వాళ్ళ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారి అధ్యక్షతన మనకి ఇంకా చాలా కార్యక్రమాలు చేయాల్సిన కార్యక్రమం ఉంది. అలాగే మన ఎమ్మెల్యే రామదాస్ నాయక్ గారు కూడా వైరాగ్కి ఏం చేయాలనే తపంతో ఎప్పుడు నిరంతరం హైదరాబాద్ వచ్చి అడుగుతూ ఉంటారు. అన్న ఏంటన్నా వైరాగ్ ఏం చేయాలి, మనం ఎట్లా ఏంటంటే వైరా ఎప్పుడూ మర్చిపోదు. వైరా కళాకారులకు, కళలకి పుట్టినట్లు ఇలాంటి గొప్ప ఊళ్ళో పుట్టడం నిజంగా నా అదృష్టం. ఎందుకంటే మేమందరం కలిసి నాటకాలు వేసినటువంటి వాళ్ళమే, పద్యాలు పాడిన, పౌరాణిక పద్యాలు కూడా పాడారు.
నేర్చుకున్నాం. ఆ రోజు సంగీతం అంటే ఏంటో తెలియని రోజుల్లో కూడా ఒక రూమ్ తీసుకొని ఆర్మణి పంతులు గారు, జయరాజు గారు వారిని పెట్టి, అప్పుడు నేను గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగం చేస్తా ఉన్నాను. నేను మనిషికి ఇచ్చి వారి దగ్గర నేర్చుకున్న పద్యాలు. అందుకని మీరందరూ మా అందరి యొక్క ఆలోచనల కంటే ఎక్కువగా ముందుకు వెళ్ళి మీకు కావాల్సిన ఆయుర్వేదానికి కానీ లేకపోతే కళలకి కావాల్సినటువంటి నిరంతరమైన ప్రక్రియకి ఏదైతే ఉందో అవన్నీ మా సోదరులిద్దరు రూప్ సత్యనారాయణ గారు, కట్ల కృష్ణార్జున గారు వీళ్ళు తప్పనిసరిగా చూస్తారు. కాలాకేతం అవుతుంది కాబట్టి నేను ఎక్కువగా టైం తీసుకుంటే అంత మంచిగా ఉండదు. కాబట్టి మా మిత్రులు ఈ అవకాశాన్ని కల్పించిన మీ అందరికీ సదా కృతజ్ఞత తెలియజేస్తూ, తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.